హలో అండి ఆదిశ్రీ గారు. సో ఈ సంక్రాంతికి మనమైతే ముగ్గులు పోటీలు కంప్లీట్ చేసేసుకున్నాము. సో మీకు ముగ్గులు పోటీలు అయిపోయినందుకు చాలా బాధగా ఉందా, లేదా ముగ్గులు పోటీల్లో చాలా బహుమతులు గెలుచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందా? చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం మరి అయితే మీరు మాకు ఏమేం ప్రైజెస్ గెలుచుకున్నారో మా ప్రేక్షకులందరికీ చెప్పాలండి. ఓకే, మన ఛానల్ అయితే అసలు చాలా సబ్స్క్రైబర్స్ని అయితే సాధించుకుంది. దానికి మన ప్రేక్షకులందరికీ కూడా మీరు ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా సంతోషం. సంక్రాంతి శుభాకాంక్షలు కూడా అందరికీ చెప్పాము. చాలా సంతోషం. సో ఇప్పుడైతే మనం ఈ వీడియోలో మనకి ఈ సంక్రాంతికి ఏ ఏ బహుమతులు వచ్చాయో మీరు చెప్పేయాలి. మీరు రెడీయా? మేము కూడా రెడీ. సో మేమైతే మొదటగా భీమవరం అయితే వెళ్ళామండి. సో మా ముగ్గుల పోటీలు భీమవరంలో జరిగినటువంటి ఆంధ్రజ్యోతి వారి ముత్యాల ముగ్గులతో అయితే స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. సో ఇప్పుడు మనం మాకు భీమవరంలో ఏ ప్రైజ్ వచ్చిందో చూసేద్దాం. భీమవరం ముత్యాల ముగ్గుల పోటీ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? భీమవరం చాలామంది చాలామంది కూడా మా చుట్టూ ఉన్నారు. చాలా 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 సంతోషం అనిపించింది. ఎక్కడ కూడా లేని ఆనందంగా చాలా ఆనందం అనిపించింది. వాళ్ళందరూ మా ఫ్యామిలీలాగా మా చుట్టూ ఉన్నారు. ఎంతో బాగుందని చెప్పి ఆ కలర్ కాంబినేషన్ కానీ ఇవన్నీ చాలా నేర్చుకున్నాము. చాలా చాలా సంతోషం అనిపించింది. మొత్తం అందరూ కూడా మా చుట్టూ ఉన్నారు. చాలా ఆనందంగా గడిచింది. చాలా సంతోషం అనిపించింది. నేను కూడా వెళ్ళానండి భీమవరం. అసలు సబ్స్క్రైబర్స్ మాతో మాట్లాడుతుంటే ఎంత ఆనందంగా ఉందంటే మాకు ఒక ఫ్యామిలీ వైబ్స్ని అయితే ఇచ్చింది అనమాట. సో స్టార్టింగే మేమైతే చాలా ఆనందంగా గడిపాం. అందరు సబ్స్క్రైబర్స్ మా చుట్టూరు వచ్చి మీరే కదా ఆదిశ్రీ ప్రపంచం, మీరే కదా ఆదిశ్రీ అంటే ఎంత ఆనందంగా అనిపించిందంటే చాలా చాలా హ్యాపీ అయిపోయామండి మేమైతే. మీకు భీమవరంలో ఏ ప్రైజ్ వచ్చిందండి? ఆంధ్రజ్యోతి వాళ్ళు కన్సలేషన్ అండి. ఓకే, సో మంచి బహుమతి ఇచ్చినట్టున్నారు. కన్సలేషన్ బహుమతి కన్నా స్నేహితులు చాలా మంది స్నేహితులు అయ్యారు. అవునా అండి? చాలా చాలా పిల్లలు నిజంగా మంచి స్నేహితులు దొరికారు. అదే కదండి మనకు కావాల్సింది. ఈ బహుమతులు డబ్బులు ఇవి కాదు. అసలు ఆ స్నేహానికి విలువ కట్టలేం. చాలా చాలా బాగున్నారు. నిజంగా వాళ్ళందరూ ముగ్గు పెట్టి చాలా సంతోషంగా చాలా ఆనందంగా గడిచింది. ఈ డిన్నర్ సెట్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. అసలు మామూలుగా కాదు, చాలా చాలా బాగుంది. మీకు భీమవరంలో ఇంకా ఏమైనా టిఫిన్స్ ఏమైనా ప్రొవైడ్ చేసారా వాళ్ళు? టిఫిన్స్, భోజనాలు అన్ని బాగా పెట్టారు, బాగా చూసుకున్నారు. ఏబిఎన్ వారు చాలా బాగా సో మాకు తెలిసి మీరు ఈసారి మీ సబ్స్క్రైబర్స్ తో తినుంటారే? అవును, సబ్స్క్రైబర్స్ అందరూ చుట్టూరు ఉండి వారితో పలకరిస్తూ చాలా ఆనందంగా తినుంటారు. సో ఇదైతే భీమవరంలో ఇచ్చారనమాట, కన్సలేషన్ వచ్చింది. సో నెక్స్ట్ ప్రైజ్ లోకి మనం వెళ్ళిపోదాం. రాజమండ్రిలో జరిగినటువంటి ఏబిఎన్ ముత్యాల ముగ్గుల పోటీల్లో కూడా మనం పార్టిసిపేట్ చేసాం కదా. సో అక్కడ ఏమొచ్చాయి? అక్కడ ఏమొచ్చిందనగా అన్నం కన్నా నా ముగ్గు బాగా వచ్చింది. నా ముగ్గు వంక పెట్టలేనట్టుగా ప్రతి ఒక్కరూ కూడా మెచ్చుకున్నారు. చాలా బాగుంది. నా ముగ్గుకి నేనే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చుకున్నాను. కానీ అక్కడ మాత్రం చుక్కల ముగ్గులు అన్నారు, వేరే వాటికి ఇచ్చారు. చాలామంది బాధపడ్డారు. దాని గురించి నాకైతే బాధ లేదు. ఎందుకంటే నేను బాధపడాలంటే చాలా చాలా చోట్ల ఇలా జరుగుతూ ఉంటాయి. కానీ దాని గురించి ఏం బాధపడలేదు. కానీ చాలామంది పాపం ఎక్కువ బాధపడ్డారు. వాళ్ళకు కూడా ఏంటంటే చెప్పేది ఎక్కువ జడ్జిల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి దాని గురించి బాధపడకండి. ఇంకా ట్రై చేయండి. ఇంకా ప్రాక్టీస్ ఎక్కువ పెట్టుకుని మళ్ళీ పెట్టాలని మళ్ళీ ట్రై చేయాలని అనుకుంటున్నాను. ఏమి బాధపడకండి దాని గురించి. వి లవ్ యువర్ స్పోర్టివ్నెస్. సో ఇలాగే ముందుకు సాగితేనే మనం ముగ్గుల పోటీలు ఇంకా మనం పెట్టడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో రాజమండ్రిలో అయితే మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా బాధపడ్డారండి. సో నేను కూడా వాళ్ళ ముగ్గులు చూశాను డైరెక్ట్గా. అసలు ఎంత చక్కగా పెట్టారంటే అసలు ఏ వంక పెట్టడానికి లేదు. కాకపోతే వాళ్ళకి అట్లీస్ట్ అసలు కన్సలేషన్ బహుమతి కూడా ఇవ్వలేదంటే ముందుగా నాకు చాలా బాధగా అనిపించింది అనమాట. సో మీకైతే ఇంకా చాలా ముగ్గుల పోటీల్లో చాలా మంచి బహుమతులు వస్తాయండి. మీరు ఆ ముగ్గుల పోటీతో మానేయకుండా ఇంకా చాలా ముగ్గుల పోటీలు పార్టిసిపేట్ చేసి మంచి బహుమతులు గెలుచుకోవాలని అయితే కోరుకుంటున్నాను. మనకైతే ఏబిఎన్లో అయితే కన్సలేషన్ బహుమతి ఇచ్చారనమాట రాజమండ్రిలో. సో ఇదే అనమాట, కన్సలేషన్ ప్రైజ్ అయితే ఇచ్చారు.
రాజమండ్రిలో. ఓకే, ఇప్పుడు అయితే మనం నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళామంటే హైదరాబాద్ అయితే వెళ్ళామండి. హైదరాబాద్ నెక్స్ట్ మెదక్ డిస్ట్రిక్ట్లో ఏబిఎన్లో కూడా మేము పార్టిసిపేట్ చేసాము. సో అక్కడ మనకి ఏం బహుమతి వచ్చిందండి? అక్కడ సెకండ్ ఇచ్చారండి. అక్కడ సెకండ్ ప్రైజ్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. ప్రతి సో ఒక్కరూ కూడా చాలా బాగా మెచ్చుకున్నారు. చాలా ఫస్ట్ ప్రైజ్ ఇంకొక పెద్ద ఆవిడ అని ఆవిడకి ఇచ్చారు, సెకండ్ ప్రైజ్ మాకు ఇచ్చారు. చాలా ఆనందపడ్డాం, చాలా సంతోషంగా బాగా చూశారు, చాలా ఆనందంగా ఉంది. సో ఇదైతే టోటల్ ప్రైజ్ మనీ వచ్చేసి 4000 రూపీస్. ఇది మనకి తెలంగాణలోని సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వాళ్ళైతే కండక్ట్ చేశారు. సో వాళ్ళు కూడా చాలా మెచ్చుకున్నారు ముగ్గుని. సో ముగ్గులన్నీ కూడా మా ఛానల్లో అప్లోడ్ చేస్తాం. నెక్స్ట్ అయితే మనం రాజమండ్రిలోని బీజేపీ వాళ్ళు ఇంకా తెలుగుదేశం వాళ్ళైతే ఎవ్రీ ఏరియాలో అయితే రాజమండ్రిలో కండక్ట్ చేశారు కదా ముగ్గులు పోటీలు. సో మీకు అక్కడ ఏమేమి వచ్చాయి? దివాన్ కాట్ వచ్చింది, మళ్ళీ సోఫా వచ్చింది, మంచం వచ్చింది, డబల్ కాట్ మంచం వచ్చిందండి. డబుల్ కాట్. సో అయితే దివాన్ కాట్, సోఫా అండ్ డబల్ కాట్ మంచం అయితే వచ్చింది. సో ఎవ్రీ ఏరియాలో కండక్ట్ చేశారు రాజమండ్రిలో. తెలుగుదేశం వాళ్ళు చాలా అసలు గొప్పగా నిర్వహించారండి. బీజేపీ వాళ్ళు కూడా బాగా చేశారు, చాలా బాగా చేశారు. తెలుగుదేశం వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ బాగా చేశారు. ఎవరు కండక్ట్ చేశారండి? ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మొత్తం ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క ఏరియాలో 75,000 ఖర్చు పెట్టి బాగా చేశారు, చాలా బాగా చేశారు. సంబరాలు అయితే చాలా 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 బాగున్నాయి. సంతోషం అనిపించింది మెయిన్. చాలా చాలా అందరూ ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి ప్రతి గుమ్మం దగ్గర కూడా ప్రతి ఒక్కరు ముగ్గు పెడతాకి ప్రయత్నించారు. చాలా ఆనందం అనిపించింది. సో నెక్స్ట్ అయితే మేము ఆత్రేయపురం మన ఛానల్లో కూడా అప్లోడ్ చేసాం కదండి ఆత్రేయపురం గురించి వీడియో. సో ఆత్రేయపురం అయితే వెళ్ళామన్నమాట. సో అక్కడైతే మనకి ఆత్రేయపురంలో సెకండ్ ప్రైజ్ అయితే వచ్చిందనమాట. చాలా హ్యాపీ, అసలు చాలా మంది చెప్పారు, చాలా మంది చాలా హ్యాపీ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గు చూసి వాళ్ళు కూడా అంటే ముగ్గును కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట. ఫస్ట్ ప్రైజ్ రాలేదని బాధ కంటే సెకండ్ ప్రైజ్ వచ్చింది అని చాలా హ్యాపీగా ఉంది. సో ఆత్రేయపురంలో మనకి ప్రైజ్ మనీ ఎంత? 15,000 ఇచ్చారు. 15,000 ఇచ్చారండి. ఎక్కువ మంది, చాలా మంది వచ్చారు, చాలా మంది ముగ్గులు పెట్టారు. కొంతమంది కొంచెం గాలి అది వేయడం వల్ల కొంచెం ముగ్గు ఇదవింది, కానీ చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే పడవల పోటీలు ఈ అన్నీ ప్రతి పోటీలు జరుగుతున్నాయి అన్నమాట. కోడి పందాలు ఇవన్నీ చాలా చాలా జరిగినాయి. అలాగే చాలా సంతోషమైంది. చాలా ఎక్కువ మంది వచ్చారు, చాలా బాగా చూశారు. భోజనాలు అన్నీ అరేంజ్మెంట్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా చాలా మెచ్చుకున్నారు. అది సంతోషం అనిపించింది. మేమైతే మీకు విఎల్పురం ముగ్గుల పోటీల గురించి కూడా చెప్పాం కదండి. సో అక్కడ కూడా మేము పార్టిసిపేట్ చేసాము, ముగ్గు పెట్టాము. సో ఆదిశ్రీ గారు మీకు ఏమొచ్చింది, ఏం ప్రైజ్ వచ్చింది? మాకు కన్సలేషన్ ఇచ్చారు, కానీ ముగ్గు అయితే మాత్రం ఎక్సలెంట్గా పెట్టాం. మరి అది ఎలా ఇచ్చారనేది వాళ్ళకే తెలియాలి, కానీ చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే వీడియో తీసుకుంటాకి ఇంటి దగ్గర అయితే ముగ్గు అంత అలాగా పెట్టి చూపించలేం కాబట్టి నాకేమో అంత బాధ అనిపించలేదు. కానీ చాలామంది కొంతమంది అయితే బాధపడ్డారు. దానికి నాకు ఏం బాధ అని అనిపించలేదు. చాలా బాగా చేశారు. సంబరాలన్నీ కూడా బాగా చేశారు. 3 రోజులు కార్యక్రమాలు చాలా సూపర్ చేశారు. చాలా ఆనందం అనిపించింది. చాలా బాగా ప్రతి ఒక్కరు కూడా సంబరాలన్నీ కూడా 3 రోజులు చాలా బాగా చేశారు. చూద్దాం ఇదేమి ఇచ్చారు. ఇదేదో సెట్లా ఉందండి, ట్రియో సెట్. ఇదైతే మనకి ఫిల్టర్లా ఉంది, వేడి నీళ్ళు ఫిల్టర్లా ఉంది ఇదైతే. మరి ఇవేంటి బౌల్స్ కూడా ఉన్నాయి ఇందులో. బౌల్స్, ఇది కూడా ఒక చిన్న ఫిల్టర్ లాగే ఉంది. నెక్స్ట్ ఇది ఒక హాట్ బాక్స్. ఓకే, నెక్స్ట్ కావల్లో కూడా మేము పార్టిసిపేట్ చేసామండి. సో అక్కడైతే మీకు ఏ ప్రైజ్ వచ్చింది కావల్లో? కావల్లో మనకి చాలా బాగా జరిగింది ముగ్గులు పోటీ అనేది. చాలామంది ఎక్కువ మంది పాల్గొన్నారు. చాలా ముగ్గులు కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా నేర్చుకున్నాం, చాలా బాగా పెట్టాము. మాకైతే 30,000 రూపాయలు ప్రైజ్ మనీ ఇచ్చారు. చాలా స్పెషల్ ప్రైజ్ కింద ముగ్గు చాలా కలర్ఫుల్గా ఉందని చాలా చాలా సంతోషం అనిపించింది.
స్పెషల్ ప్రైజ్ కింద మాకు ఇచ్చారండి. చాలా సంతోషం అనిపించింది. నెక్స్ట్ గొనసపూడి అనేది కావలికి దగ్గరండి. సో మేమైతే కావలి నుంచి గొనసపూడి వెళ్ళిపోయాము. సో గొనసపూడిలో అయితే మనకి రాష్ట్ర స్థాయి ముగ్గుల పోటీలు అయితే జరిగాయి. అక్కడికి చాలా అంటే చాలా మంది వచ్చారండి. అక్కడ కూడా చాలా బాగా జరిగాయి సంక్రాంతి సంబరాలు. టిఫిన్స్ ప్రొవైడ్ చేశారు మాకు. భోజనం అయితే అన్నామృతం వాళ్ళు చాలా బాగా పెట్టారు. అసలు రుచి అయితే అమోఘం అనమాట. సో అక్కడైతే మేము పార్టిసిపేషన్ గిఫ్ట్ ఏమిచ్చారు, ఇది ఒక మనకి స్టెయిన్లెస్ స్టీల్ కడాయి అయితే ఇచ్చారనమాట. ఈ కడాయికి అయితే ప్లేటు ఉంది. సో మనకి కడాయి కూడా ఉంటుంది అనమాట. సో ఇది కూడా చాలా గిఫ్ట్. వాళ్ళైతే చాలా ఖర్చు పెట్టి ధనిక్ భారత్ విద్యా సంస్థలు అయితే చాలా బాగా చేశారండి. ఇంకా ఏ ముగ్గుల పోటీలకు వెళ్ళారండి? కడిపిలంక వెళ్ళామండి. కడిపిలంకలో నా ఇష్టంతో పెట్టాను ముగ్గు. నాకు ఏది ఇష్టమో అది సంక్రాంతి గురించి కొంచెం చుక్కల ముగ్గులు, కొన్ని సంక్రాంతి సంబంధించి చిన్న చిన్నగా నాకు ఇష్టంగా పెట్టాను. చాలా సంతోషం అనిపించింది. కొంచెం టైం ఎక్కువ ఇచ్చారు, పెట్టాము. సెకండ్ ప్రైజ్ వచ్చింది. దివాన్ కట్ ఇచ్చారు, చాలా బాగుంది. చాలా బాగా చూశారు. అందరూ కూడా చాలా బాగా మెచ్చుకున్నారు. నా ఇష్టంతో నాకు ఇష్టమైన ముగ్గు పెట్టాను. చాలా సంతోషం. సో ఈ ఎలక్ట్రికల్ ఇండక్షన్ స్టవ్ అయితే ఒక ఆన్లైన్ కాంపిటీషన్ అయితే కండక్ట్ చేశారు. సో వాళ్ళైతే మాకు పోస్ట్ ద్వారా పంపించారండి. సో ఇంకా ఏమైనా ఆన్లైన్ కాంపిటీషన్స్ ఉంటే కనుక మీకు కూడా చెప్తాము. నెక్స్ట్ అయితే సంక్రాంతి రోజు మేము పెండ్యాలు అయితే వెళ్ళామండి. సో ఆ రోజైతే సంక్రాంతి కదా, పెద్దలకి భోజనాలు ఇవన్నీ పెట్టుకోవాలి. సో మొత్తం ప్రిపరేషన్ అంతా కూడా మీరే నాకు తెలుసు. సో అన్నీ ప్రిపేర్ చేసుకుని వెళ్ళడానికైతే చాలా టైం అయిపోయింది అనమాట. అక్కడ పెండ్యాల్లో అయితే యాక్చువల్గా 9కి స్టార్ట్ అయిపోతుంది పోటీ. సో మేము ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యామంటే రాజమండ్రి నుంచి 10 గంటలకి 10:30కి స్టార్ట్ అయ్యామండి. అక్కడైతే మాకు పెండ్యాల్లో మా చుట్టాలు ఉన్నారు, దుర్గా నరేష్ అని. సో వాళ్ళ దగ్గరికి వెళ్దాం కదని వెళ్ళామండి. అక్కడికి వెళ్ళేటప్పటికి ముగ్గులన్నీ అయిపోయినాయి, ముగ్గులన్నీ పెట్టేశారనమాట. ఇంకా సరే కదా అని ఎవరైనా అయితే ఏం చేస్తారు, వెనక్కి తిరిగి ఇంక మళ్ళీ ఇంకా రాజమండ్రి వచ్చేస్తారు. కానీ మేమేం చేసామంటే జస్ట్ మీరైతే అసలు చెప్తే నమ్మరు, పావు గంట సమయం మాత్రమే ఉందన్నమాట. జస్ట్ పావు గంట అంటే ఎంత, జస్ట్ 15 మినిట్స్ మాత్రమే. సో అప్పుడు కూడా మేము త్వరగా అసలు ఆ పేర్లు రాయించేసి జస్ట్ పావు గంటలోనే ముగ్గు పెట్టేస్తాం అనమాట. సో అందరూ అక్కడ పెండ్యాల గ్రామస్తులు అయితే కనుక నిజంగా అసలు వాళ్ళందరూ అక్కడే ముగ్గు చుట్టూరు కూడా ఉంటే అసలు ఎంత ఆనందంగా అనిపించిందంటే అందరూ కూడా చాలా మెచ్చుకున్నారు. జస్ట్ పావు గంటలో ఎలా మీరు ముగ్గు పెట్టారు అని చాలా సంతోషం అయితే చూపించారనమాట. అంతమంది జనసందోహాన్ని మేమైతే చూడలేదు. సో అందరూ ఎంత మెచ్చుకున్నారంటే ఇంక అసలు నేను మాటల్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను. సో మీకైతే ఇక్కడ వీడియో కూడా పెట్టేశాను కదా, చూడండి. సో అందరూ కూడా ముగ్గు దగ్గరికి వచ్చి ఎలా పెట్టావమ్మా, అసలు ఇంత టైం లేకుండా ఎలా పెట్టావు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బాగా ముగ్గులు పెట్టిన వాళ్ళు కూడా వచ్చి పొగిడారండి. యాక్చువల్గా బాగా పెట్టే వాళ్ళకి ముగ్గులు కొంచెం మా ముగ్గే బాగుంది అన్నట్టు ఉంటారు కదా, ఆ అసూయ లేకుండా అయితే చాలా బాగా పొగిడారు. మళ్ళీ ఎవ్రీ ఇయర్ అయితే మేము అక్కడికి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాం. సో ఇంకా పెంద్యాల్లో ముగ్గుల పోటీలతో పాటు ఇంకా ఏమేమి పెట్టారు? లెమన్ స్పూన్, పరుగు పందాలు, మ్యూజికల్ చైర్స్, కబడ్డీ అన్ని పార్టిసిపేట్ చేస్తారా? అంత ఓపిక ఎలా ఉందండి బాబు. అసలు అంటే మనకి మాటల్లో చెప్తుంటేనే అర్థం చేసుకోవచ్చు. అంటే మహిళలందరినీ కూడా ప్రోత్సహించడానికి ముందుంటారు. పెద్దవాళ్ళు కూడా చాలా బాగా కబడ్డీ ఆడారు. సో అంటే మహిళలకి పిల్లలకి అందరికి ఆటల పోటీలు ఎక్కువ మంది. సో మీరు అన్ని ముగ్గుల పోటీల కంటే ఈ ముగ్గుల పోటీల్లోనే బాగా ఎంజాయ్ చేసి ఉంటారు బాగా. అసలు కబడ్డీ పోటీలు, మళ్ళీ నెక్స్ట్ బ్రిక్ హోల్డింగ్ కూడా పెట్టరండి. ఇటుకని పట్టుకుని ఎవరు ఎక్కువసేపు పట్టుకుంటారో వాళ్ళది ఉంటుంది కదా, సో ఆ పోటీ కూడా పెట్టారు. అసలు ఎంత హ్యాపీ అంటే పెండ్యాల గ్రామస్తులు నిజంగా చాలా లక్కీ అండి. అటువంటి సంక్రాంతి సంబరాలు చేస్తున్నారంటే ఎక్కడా చూడలేదు మేము. అందరూ కూడా బయటే ఉంటారు అసలు ఇంట్లో. సో మేమైతే పెండ్యాలలో మా ముగ్గుల పోటీలు ముగించుకున్నాము. చాలా అంటే ఇంకా ఎంత సంతోషం. వాళ్ళు పెట్టే ముగ్గుల పోటీలు కానీ మళ్ళీ ఎవ్రీ ఇయర్ మీరు వెళ్తారా? తప్పకుండా అక్కడికైతే మీరు మిస్ చేయరు.
రాష్ట్ర స్థాయిలో కూడా మిస్ చేసేస్తాం. సో అంతలా ఉన్నారనమాట. సో మేమైతే ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసి చాలా అంటే చాలా హ్యాపీగా, సో ఎవ్వరు జరుపుకోలేనంత సంక్రాంతిని అంతా మేమే చూస్తాం అనమాట. ఎందుకంటే అన్ని ఊర్లు తిరిగేసామండి రాష్ట్రం. మళ్ళీ నెక్స్ట్ ఏంటి ఆంధ్రప్రదేశ్ కవర్ చేస్తాం, నెక్స్ట్ తెలంగాణ కూడా కవర్ చేస్తాం ఈ సంవత్సరం. సో నెక్స్ట్ సంవత్సరం ఇంకా తమిళనాడు కూడా కవర్ చేయాలని కోరుకుంటున్నామండి. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. సో సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున అందరికీ నా నమస్కారాలండి. సో మన ఛానల్లో అయితే 1.02K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు. సో ఎంత హ్యాపీగా ఉందంటే, సో మీరందరూ చూపించే ఆదరాభిమానాలు ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, చాలామంది బాగా పెట్టిన ముగ్గులు అందులో కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. కొంతమంది లోపాలు లేకుండా కూడా ముగ్గుకి ప్రైజ్ ఇవ్వలేదు, కానీ బాధపడకండి. కానీ కొంతమందికి వాళ్ళ ఒక అమ్మాయి పేరు మర్చిపోయాను, కానీ వాళ్ళ భర్త వాళ్ళ పెద్దలు వాళ్ళందరూ కూడా చాలా మంది సహకారం చేస్తున్నారు. జ్యోతి అనుకుంటా, జ్యోతి చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే వాళ్ళ ఆయన గారి ఎంకరేజ్మెంట్ చాలా బాగుంది. అమ్మాయి ఆర్టిస్ట్ చాలా బాగా పెట్టింది. సో మన సబ్స్క్రైబర్స్ గురించి అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు స్వప్న గారు, రామలక్ష్మి గారు, జ్యోతి గారు, బసవలక్ష్మి గారు, పద్మ గారు, బురుగు నక్షత్ర గారు, సునీత గారు, కుమారి గారు, వీళ్ళందరూ, బసవలక్ష్మి గారు అయితే మెయిన్ అండి. ఆవిడ మన స్టార్ సబ్స్క్రైబర్ అనమాట. పాపం ఆత్రేయపురంలో కూడా చాలా బాగా పలకరించారు మమ్మల్ని. ఆవిడ వల్లే ఒక వీడియో చాలా వైరల్ అయింది, ఆవిడ పెట్టిన కామెంట్ వల్లే అనమాట. సో మీకు ఏమైనా మా నుంచి తెలుసుకోవాలనుకుంటే కనుక కింద కామెంట్లో మెన్షన్ చేయండి. సో దాని మీద మేము వీడియోస్ అయితే చేస్తాము. ఇంకా చాలామంది సబ్స్క్రైబర్స్ అవ్వాలని అయితే కోరుకుంటున్నామండి. 1K నుంచి 100Kకి మన టార్గెట్ అనమాట. సో 100Kకి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. బాయ్ అండి, మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆదిశ్రీ ప్రపంచం.